చూడండి, సామెతల పుస్తకము 10వ అధ్యాయము 22వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. బైబిల్ ఉన్నవారందరూ సామెతల పుస్తకము 10వ అధ్యాయము 22వ వాక్య భాగము. యెహోవా ఆశీర్వాదము, దేవుడైన యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము, ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదము ఎక్కువ కాదు అని రాయబడి ఉంది. జాగ్రత్తగా ఈ మాటని మనం గమనించవలసింది ఏమిటి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే అది ఐశ్వర్యాన్ని కలిగజేస్తుంది. అంటే అన్ని విషయాల్లో సమృద్ధిని తీసుకుని వస్తుంది. అది దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకే భక్తులందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని ఎందుకు కోరుకుంటారు అంటే, ఆయన ఆశీర్వాదంలో ఐశ్వర్యం ఉంది, సమృద్ధి ఉంది. అంటే ఒక్క ధనం అనేది కాదు, ఒక్క ఆరోగ్యం అనేది కాదు, అన్ని విషయాల్లో కూడా సమృద్ధినిచ్చేది దేవుని యొక్క ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదము ఒకవేళ నరుడు కష్టపడి ఇంకా దీన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేసినా కూడా అది ఎక్కువ కాదు. ఎందుకు అంటే దేవుని ఆశీర్వాదమే సంపూర్ణమైనది. ఇంకా మనిషి దాన్ని ఎక్కువ చేసుకుంటానికి అక్కడ ఏముండదు. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలో అది మనం గమనించాలి. ఒకవేళ మనం రకరకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. అయితే దేవుడిచ్చిన ఆశీర్వాదంలో దేవుడంట ఎక్కడ దుఃఖాన్ని కానీ, శ్రమను కానీ, బాధను కానీ అనుమతించడు. దేవుడు ఆశీర్వదించిన ఆ జనాంగానికి శ్రమ కానీ, దుఃఖము కానీ, బాధ కానీ, తెగుళ్ళు కానీ వాటిని రావటానికి ఆయన అనుమతించడు. అందుకు యెహోవా ఆశీర్వాదం అది ఐశ్వర్యంగానే ఉంటుంది మనకి అని చెప్పాడు. అయితే ఇక్కడ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు కదా దేవుడు. అయితే ఆశీర్వాదము సంపూర్ణంగా పొందుకున్న తర్వాత మనిషికి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దేవుడు సంపూర్ణమైన ఆశీర్వదిస్తే ఆశీర్వాదములో వచ్చే కొన్ని నష్టాలు ఎలా జరుగుతాయి అనేది మనం గమనిస్తే, అయితే ఈ ఆశీర్వాదం గురించి చెప్పిన దేవుడు మరొక విషయాన్ని మనకి చెప్పాడు. ఏమని చెప్పాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా, 4వ వచనములో అక్షయమైనది అని రాశాడు. ఒకసారి చదవండి, 4వ వచనం. అక్షయమైనది, జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. అక్షయమైనది అంటే అది ఎప్పుడు కూడా నాశనము కానిది, ఎప్పుడు ఉండేది. అక్షయమైనది, నిర్మలమైనది అంటే మహా తేజస్సు కలిగినది. రెండోది నిర్మలమైనది, వాడబారనిది అంటే అది ఎప్పుడూ కూడా తరిగిపోదు, నిత్యం అది తరిగిపోదు, అలానే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు చెప్తున్నాడు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున దేవుడు విశేషమైన కనికరాన్ని బట్టి మనలను మరలా జన్మింపజేసి మనకి నూతన జన్మిచ్చాడు. మనందరినీ కూడా యేసుక్రీస్తు ద్వారా బ్రతికించాడు కదా. ఎందుకు బ్రతికించాడు అంట? ఎలాంటి స్వాస్థ్యం ఇవ్వాలని? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము మనకివ్వాలి అని మనల్ని దేవుడు బ్రతికించాడు. మనందరినీ ఎందుకు బ్రతికించాడు మనకు అర్థం కావాలి. మనందరినీ దేవుడు ఎందుకు లోకంలో నుంచి పిలిచాడు అంటే శ్రేష్టమైన ఒక స్వాస్థ్యాన్ని దేవుడు మనకివ్వటానికి. అయితే మీరు ఆ కింద భాగాన్ని చదువుకుంటూ వస్తే చదువుదాం.
కడవరి కాలమందు ఈ చివరి దినాల్లో బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ అది ఏది? ఈ స్వాస్థ్యము బయలుపరచటానికి సిద్ధంగా ఉన్న ఈ రక్షణ మీకు కలుగునట్లు మీ అందరికీ కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. భద్రపరచబడి ఉంది. ఇక్కడ ఇవన్నీ మీరు తర్వాత మీరు చదువుకోండి, ధ్యానిస్తూ ఉంటే దాని వాస్తవాలు మీకు తెలుస్తాయి. ఇక్కడ మీకు అర్థం కావటానికి 2 మాటలు చెప్తాను. మనందరినీ దేవుడు ఎందుకు విమోచించాడు అంటే ఆ స్వాస్థ్యాన్ని మనకి అనుగ్రహించటానికి. ఏ స్వాస్థ్యం అని చెప్పాడు? అక్షయమైనది, క్షయము, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదు. అలాంటి శ్రేష్టమైన ఆ స్వాస్థ్యము ఆయన ఇవ్వటానికి మనందరినీ కూడా ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు. అయితే ఈ చివరి దినాల్లో ఆ స్వాస్థ్యాన్ని చేరుకునే సమయం అన్నది. అదంతా కూడా స్వాస్థ్యం మనకి దగ్గరలో ఉంది. అది మనం చేరుకోవాలి అని చెప్తూ అక్కడ కింద కొన్ని మాటలు చెప్పాడు ఆయన. ఏమంటాడు? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, మిక్కిలి ఆనందిస్తున్నారు. ఇదిగో ఆ స్వాస్థ్యం మనం చేరబోతున్నాం, ఆ పరలోకంలోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రభు మనందరి కొరకు ప్రారంభపెట్టాడు. ఈ ఉన్నతమైన స్వాస్థ్యాన్ని మనం చేరుకోబోతున్నాము అని మీరు అందరూ మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అయితే ఇక్కడ అంటున్నాడు మనందరికీ ఏం చెప్తున్నాడు? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అది ప్రస్తుతము అది నానా విధములైన శ్రమలు, నానా విధములైన శోధనలు మీకు అవసరము అని చెప్తున్నాడు. దేవుడు యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అయితే మనందరం కూడా గమనించవలసింది ఏమిటి అంటే ఈ ఆశీర్వాదము మనందరము కూడా ఈ ఆశీర్వాదములో వెళ్ళే మనందరం కూడా కొద్ది కాలం మనకి అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలు అనేది మనకు అవసరము అని చెప్తున్నాడు. దేవుని ఆశీర్వాదంలో శ్రమలు ఉండవు, దేవుని ఆశీర్వాదంలో ఇబ్బందులు ఉండవు. కానీ ఆ స్వాస్థ్యాన్ని మీరు పొందుకోవాలి అంటే కొన్ని శ్రమలు మీ జీవితంలో అనుమతించవలసిందే. మీ జీవితంలో కొన్ని శ్రమలు మీరు తీసుకోవాల్సిందే. ఈ శ్రమలను కానీ మన జీవితంలో లేకపోతే మనకిచ్చిన ఆశీర్వాదంలో నుండి మనం పూర్తిగా తొలగిపోతాం, పూర్తిగా మనం దిగజారిపోతాం. దేవుడు ఉత్త ఆశీర్వాదం ఇవ్వటం వలన మనిషికి ఎక్కడా కూడా శ్రమ అనేది లేకపోతే మనిషి ఎలా పతనం అయిపోతాడో బైబిల్ గ్రంథంలో చాలా నిదర్శనాలు దేవుడు చూపించుకుంటూ వచ్చాడు. కనుక మన అందరి జీవితాల్లో కూడా దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. ఖచ్చితంగా స్వాస్థ్యాన్ని పొందుకోవాలి అనుకునే ప్రతి క్రైస్తవుడి జీవితంలో కూడా శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. మీరు గమనించండి. మొదటగా ఒక చిన్న విషయం మీకు చెప్తాను. పరలోకములో దేవుణ్ణి ఆరాధిస్తున్న దేవదూతల యొక్క సమూహం ఉంది. ఈ దేవదూతల సమూహము నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఈ ఆరాధిస్తున్న ఈ దేవదూతల మీద ఒక నాయకుడిగా ఒక వ్యక్తిని నియమించాడు దేవుడు. ఆ దూత పేరే లూసిఫర్. తనకి మరొక పేరేంటి? అపవాది. మరొక పేరేంటి? సాతాను. మరొక పేరేంటి? తేజో నక్షత్రమా.
వేగువ చుక్క అనే పేరు. మనం ఈ పేర్లు మర్చిపోయి మిగిలిన పేర్లు అనేవి ఉన్నాయి, కానీ దాని పేరేమిటి అంటే తేజో నక్షత్రమా వేకువ చుక్క, ఆ దూత పేరు. ఈ దూతని దేవదూతలన్నిటి మీద ఒక మంచి స్థితిలో ఉంచాడు. అయితే వీరందరూ కూడా ఆశీర్వదించబడిన వారు. ఏ బాధ కానీ ఏ ఇబ్బంది కానీ ఏది వీరికి లేదు. అయితే ఈ దూత యొక్క ఆలోచన ఏంటి అంటే, నా కింద ఇంతమంది దేవదూతలు నా కింద ఉన్నారు, నేనేం చెప్తే అది చేస్తూ నా కింద ఇంతమంది ఉన్నారు కదా, నేను మరొకరి కింద ఎందుకు ఉండాలి అనే ఒక ఆలోచన వచ్చి, ఆ వ్యక్తి కన్నా నేనే పైకి వెళితే బాగుండు అనే ఒక ఆలోచన వచ్చింది ఈ వేకువ చుక్కకి. ఏం ఆలోచన వచ్చింది? నా కింద ఇంతమంది ఉన్నారు కదా, నేను మరొకరి కింద ఉండటం ఏంటి, నేను ఆ పైకి వెళితే బాగుండు అనే ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో దేవుడు ఆ ప్రదేశంలో నుండి ఆ దూతని త్రోసివేశాడు. త్రోసివేసినప్పుడు మొదటి స్థానానికి వచ్చాడా అంటే మొదటి స్థానానికి కూడా రాలేదు. మామూలు దూతలాగా వచ్చి ఏమైనా పడిపోయాడంటే ఆ స్థానం కూడా దేవుడు ఇవ్వలేదు. లేదు మరొక కిందకి వెళ్ళిపోయి ఈ భూమి మీద ఉండే ఏమైనా స్థానం ఇచ్చాడా అంటే ఆ స్థానము ఇవ్వలేదు. చివరికి పాతాళానికి పంపబడ్డాడు. ఈరోజు ఆశీర్వాదము మనందరి జీవితంలో ఉంది. ఈ ఆశీర్వాదములో ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనందరికీ ఒక స్వాస్థ్యం ఉంది. ఈ అంత్య దినాల్లో చివరి దినాల స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నామని ఆనందంగా ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శ్రమలను ఎప్పుడు అవసరమును బట్టి నానా విధములైన శ్రమలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శ్రమలు అనుమతించబడతాయి. ఈ శ్రమ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నిత్యము దేవుడు జ్ఞాపకం వస్తాడు. అతిశయం ఎందుకు వస్తుందండి మళ్ళీ చెప్పండి? దేవుడు మనందరికి ఒక స్థితి ఇచ్చాడు. ఈ స్థితిలో వచ్చి ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఏం ఆలోచించాలి అంటే, అసలు మనకి ఈ స్థితిలో ఉండే ఆ గొప్ప అర్హత కూడా లేదు కదా, దేవుడు నాకు మంచి స్థితి ఇచ్చాడు అని దేవుడు అప్పగించిన దానిలో నువ్వు చక్కగా ముందుకు నడవాలి. కానీ ఎప్పుడూ కూడా పైకి ఎక్కడికో పోవాలి అనే ఆశ నీలో ఒక అతిశయాన్ని తీసుకుని వస్తుంది. అది పతనానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు గమనించగలిగితే బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. ఈయన ఎలాంటి వాడు, అసలు ఈయన ప్రత్యక్షతలు ఎలా ఉన్నాయి అనేది గమనిస్తే, ఇతను చూడు ఒక్కసారి మీరు చదవండి, ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని కొరింథీయులకు రాసే 2వ పత్రిక తీస్తే 12వ అధ్యాయం 7వ వాక్య భాగము. నాకు కలిగిన ప్రత్యక్షతలు, చూడండి ఇక్కడ దైవ సేవకుడైన పౌలు గారు అంటున్నారు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయంట. దేవుని ఎలా చూశాడో, దేవుడితో ఎలా మాట్లాడాడో, అసలు దేవుడు ప్రత్యక్షతలు ఎన్ని చూశాడో ఆయన మాట్లాడతారు. ఇక్కడ ఏమంటున్నారు? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా ఉండే నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోయి పడిపోయి నాశనము అయిపోకుండా ఉండు నిమిత్తము నన్ను నలుగుగొట్టడానికి నాకు ఒక ముళ్ళు పెట్టాడు అని చెప్తున్నాడు దైవ సేవకుడు. ఒక ముళ్ళు ఉందంట. ఈ జీవితంలో కూడా ఆశీర్వాదము వరకే మనలో ఉంటే మనలో అతిశయం వస్తుంది. అందుకు అంటున్నాడు, సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి నానా విధములైన శోధనలు అవసరాన్ని బట్టి, ఎప్పుడు నీకు అవసరమో అప్పుడు
దేవుడు ఆ శోధన నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఎందుకంటే నువ్వు అతిశయించి పడిపోకుండా ఉండటానికి. ఈయనకి అనేకమైన ప్రత్యక్షతలు అంట. ఈరోజు మన జీవితంలో చూడండి, మన ద్వారా కొన్ని అద్భుతాలు జరిగినాయి అనుకోండి, మన ద్వారా కొన్ని కార్యాలు జరిగినాయి అనుకోండి, మనం ఏం చేస్తామంటే మనమే అతిశయించుకుంటూ ఉంటాం. ఇక్కడ అందుకే బైబిల్ అంటాడు, ఏ శరీరీ కూడా దేవుని ఎదుట అతిశయింపకూడదు, దేవుని ఎదుట అతిశయించకూడదు. ఏ శరీరాన్ని ధరించుకున్న ఏ మనిషి కూడా దేవుని ఎదుట అతిశయించుకోవటానికి వీల్లేదు. మనం కొంచెం రాగానే మనం అతిశయిస్తాం. ఈ భక్తుడు అంటున్నాడు, అనేకమైన ప్రత్యక్షతలు ఉన్నాయి, కానీ దేవుడంట ఆయనకు ఒక ముళ్ళు పెట్టాడంట. ముళ్ళు అంటే శరీరంలో ఒక బలహీనత పెట్టాడు, శరీరంలో ఒక శ్రమ కలిగే విధంగా పెట్టాడు ఆయన. ఈయన అంటాడు, దేవుని యొద్దంట ముమ్మారు ప్రార్థన చేశాడంట ఈ భక్తుడు. ఏమని ప్రార్థన చేశాడు? అది నా యొద్ద నుండి తొలగిపోవలేనని. అయ్యా, నాలో ఒక బాధ ఉంది, నాలో బలహీనత ఉంది, ఇది నాలో నుండి తీసివేయి. ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేస్తాం, కొన్ని బలహీనతలు మనకుంటాయి. మీరు జనరల్గా గమనించండి, చాలామంది అనేది ఏమిటి అంటే, నువ్వు భక్తుడు అయితే నీకెందుకున్నాయి ఈ శోధన అని. ఖచ్చితంగా భక్తుడి యొక్క జీవితాల్లో శోధన శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. ఇది ఖచ్చితంగా, ఇది దేవుడు వాక్యం తెలియజేస్తున్న సత్యం. ఇది ఈయన దేవుని యొద్ద ప్రార్థన చేశాడంట ఈ పౌలు గారు. ఏమని ప్రార్థన చేశాడంట? అది నా యొద్ద నుండి తొలగిపోవలేనని. ఈ శ్రమ, ఈ బాధ, ఈ ముళ్ళు, ఈ పరిస్థితి, ఏం బలహీనత ఉందో తెలియదు, ఆయనకి ఏ నొప్పులు ఉన్నాయో తెలియదు, ఆయనకే అనారోగ్యం ఉందో తెలియదు, ఏముందో మనకి తెలియదు. కానీ ఒకటి ఉంది, దీన్ని నాలో, నా శరీరం నుంచి దీన్ని తొలగించు అని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ముమ్మారు ప్రభువుని వేడుకున్నాడు, ప్రార్థన చేశాడంట. అయితే ప్రభు ఏం చెప్పాడు? తీసివేశాడా? అందుకు నా కృప నీకు చాలును. దేవుడు అన్నాడంట, నా కృప నీకు చాలును. బలహీనత యందు, ఆ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము అగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. దైవ సేవకుడితో దేవుడు చెప్పాడంట. ఏం పరిపూర్ణమవుతుంది? దేవుని శక్తి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పని జరగాలి అంటే నీలో ఆ ముళ్ళు ఉండవలసిందే. ఆ శ్రమ తీసివేస్తే నీవు అతిశయించి మరి పూర్తిగా దేవుని నుంచి దూరం అయిపోతావు. ఈరోజు శ్రమ ఏం చేస్తుంది అంటే నిత్యము దేవుని జ్ఞాపకం చేస్తుంది. ఏమ్మా, ఎప్పుడు నొప్పి ఉందనుకోండి, ప్రభువా ప్రభు అని మాట్లాడతాం. ప్రతి ఒక్కరి జీవితం నిజంగా దేవుడు ప్రేమించే ప్రతి కుమారుడు కుమార్తెలో కూడా ఆ యొక్క ముళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు. వారు ఎప్పుడూ కూడా దేవుని నిత్యము వారి జ్ఞాపకం చేసుకుంటారు. ఏ కొదుగు లేదనుకోండి, అసలు దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? అసలు ఏం అవసరం ఉంటుంది? ఈ ముళ్ళు ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా మనం అతిశయించి మరొక పనిలోకి వెళ్ళిపోకుండా ఇది ఎప్పుడూ కూడా మనల్ని వెనక్కలాగి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. శ్రమలు, అది నొప్పో, మోకాలు నొప్పో, నడువు నొప్పో, శరీరంలో బాధలో ఏదో ఒకటి ఏం చేస్తుంది అంటే మనం అతిశయం రాకుండా మనలో ఖచ్చితంగా ఈ ముళ్ళు పని చేస్తూనే ఉంటుంది. ఈయన చూడండి, ఎన్ని ప్రత్యక్షతలో చూడండి. ఈయన తన యొక్క స్థితిని కూడా బయటికి చెప్పుకోకుండా ఒక సందర్భంలో ఈ పౌలు భక్తుడు మాట్లాడే మాట ఏమిటి అంటే, నేను ఒక మనిషిని ఎరుగుదును. ఈయన ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. దేవుడు యేసు ప్రభునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 14 సంవత్సరాల క్రితము మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను. అతడు ఈ శరీరంతోనే వెళ్ళిపోయాడు. నేను ఎరుగను.
తెలియదు. శరీరము లేక కొనిపోబడి, శరీరము లేకుండా శరీరం ఎక్కడుండగా ఆత్మ ఒకవేళ పరలోకములోనికి కొనిపోబడిందో నాకు తెలియదు. అది దేవునికే తెలియను. అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అట్టి మనుష్యుణ్ణి నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవరు ఈ మనిషి? ఎవరు 14 సంవత్సరాల క్రితము 3వ ఆకాశానికి వెళ్ళాడంట. పరదేశులు. ఎక్కడికంట? 3వ ఆకాశానికి, పరదేశులోనికి. అక్కడికి వెళ్ళాడంట ఈయన. ఎవరు ఈ వ్యక్తి అంటే అతను ఈ పౌలు భక్తుడే. నేను అని చెప్పటం లేదు, నేనే అని అతిశయించకుండా ఇతని ప్లేస్లో మరొక వ్యక్తిని చూపిస్తూ, ఒక వ్యక్తిని నేను ఎరుగుదును, క్రీస్తునందు ప్రభువునందు ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు, అతను 3వ ఆకాశానికి వెళ్ళాడు. వెళ్ళింది ఈ వ్యక్తే. నేను 3వ ఆకాశానికి వెళ్ళాను, అతిశయించటం లేదు. ఈరోజు చిన్న పని చేస్తే మనం అతిశయిస్తాం, గర్వం. నాకన్నా ఇంత టాలెంట్ లేదు ఎవరికి అన్నట్లుగా మనం బిహేవ్ చేస్తాం. అందుకే దేవుడు మనలో కొన్ని డిఫెక్ట్స్ పెట్టి మన కంట్రోల్ చేస్తాడు. ఏ శరీరి దేవుని ఎదుట అతిశయించకూడదు. చూసారు ఎన్ని ప్రత్యక్షతలు ఈయనకి? 3వ ఆకాశానికి వెళ్ళాడంట. 14 సంవత్సరాల క్రితం ఈయనే 3వ ఆకాశానికి వెళ్ళి అన్నీ చూశాడంట. అది శరీరంతో చూశాను, ఆత్మ వెళ్ళి అన్నీ చూశాడో తెలియదు, కానీ 3వ ఆకాశానికి వెళ్ళిన ప్రత్యక్షత. అంత భక్తుడు. ఇదిగో ప్రభా, నాలో ఈ ముళ్ళు తీసివేయ్యా అని ప్రార్థన చేస్తేనంట, ఇదిగో నా కృప ఉంది నీకు, ఆ ముళ్ళు అలానే ఉంటేనే ఇదిగో నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. ఈ ముళ్ళుంటే ఖచ్చితంగా నువ్వు నాకు ప్రార్థన చేస్తావు. ఈ ముళ్ళుంటే నా బలాన్ని చూస్తావు. ఈ ముళ్ళుంటే నా యొక్క కనికరాన్ని చూస్తావు, నా ప్రేమను చూస్తావు. అందుకే ఈరోజు భక్తుల జీవితంలో కొన్ని అనుమతించాడు దేవుడు. ఒకవేళ తీసివేయమని నువ్వు ప్రార్థన చేస్తే, ఒకవేళ దేవుడు దాన్ని తొలగిస్తాడేమో, మరొకటి తీసుకొని వస్తాడు. ఒకవేళ దాన్ని తీసివేస్తాడేమో, మరొకటి మాత్రం తీసుకొని వస్తాడు ఆయన. ఖచ్చితంగా ఒక ముళ్ళు, ఒక శోధన ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టి నిత్యము దేవుని జ్ఞాపకం చేసుకో విధంగా చేస్తాడు ఆయన. మీరు బైబిల్ గ్రంథంలో ఆదాము గురించి తెలుసు. ఆదాము, ఈ ఆదాము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తే. అవునా కాదంటారా? దానిలో ఏమైనా కరువు కానీ, ఏదైనా బలహీనత కానీ, కన్నీరు కానీ ఉందా? ఏమీ లేదు. దేవుని యొక్క ఆశీర్వాదంలో చక్కగా ఆయన ఒక ఏదోను తోటలో దేవుడు ఉంచాడు. చక్కగా ఏ విధంగా కష్టపడకుండా ఆ ప్రదేశంలో ఒక నది ప్రవాహాన్ని పెట్టించాడు. చక్కగా చెప్పాడు, నువ్వు చక్కగా ఈ తోటని చూసుకోమని చెప్పాడు. దేవుడు అప్పగించి వెళ్ళిపోయాడు. అయితే ఈ ఆదాము గురించి మీరు ఆలోచించినప్పుడు, ఈ ఆదాములోనంట పరిపూర్ణమైన దేవుడి యొక్క ఆశీర్వాదము కనిపించకపోవటానికి ఒక లోటు కనిపించింది. అదేమిటి అంటే, నాకు సాటి అయిన సహాయము లేదు అనేది ఆదాముకు కనిపించిన లోటు. ఆ లోటును దేవుడు పూర్తి చేశాడు. చక్కని భార్యనిచ్చాడు. ఇక ఏదోను తోటములో ఆదాము సంపూర్ణమైన ఆశీర్వాదం కలిగిన వాడు. ఇంకేదైనా కొదువు ఉందా? చక్కగా తనకు భార్య ఉంది, చక్కగా ఉన్న వాటన్నిటిని ఏలుబడి చేసే అధికారం ఉంది, ఏ కష్టపడే పని లేదు, సమృద్ధి అయిన ఆహారం అన్నీ కూడా దానిలో పెట్టాడు. అసలు వీరికి దేవుడు అవసరం ఉందా? చెప్పండి మీరు. దేవుడు అవసరం ఉందంటారు వీళ్ళకి? ఆశీర్వాదం ఉంది, అది సంపూర్ణమైన బ్లెస్సింగ్, ఏ లోటు లేదా లోటును కూడా పూర్తి చేశాడు. ఒక లోటు చూశాడు. ఒక లోటు ఏమిటి అంటే, తనకి సాటి అయిన సహాయం కావాలనుకున్నాడు. దేవుడు స్త్రీని సృజించాడు. ఆ ఏదోను తోటలో ఒక పరిపూర్ణతను తీసుకుని వచ్చి పెట్టాడు. మంచిగా ఉంది ఈ ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదానికి దేవుడు వీరికి అవసరమా? లేదు, అవసరం లేదు. దేవుడితో పనే లేదు.
ఈరోజు మనం కూడా సంపూర్ణమైన ఒక ఆశీర్వాదం కిందకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడితో మనకు కూడా పని లేదు. కానీ మనం నిత్యము దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుడి నుంచి ఏ విధంగా ఈ ఆదాము హవ్వ ఎలా బయటికి వెళ్ళిపోయారో తెలుసా? ఎప్పుడైతే ఈ హవ్వ అంట ఒక పండుని తీసుకొని ఆదాము దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు ఆదాము ఏం చెప్పాలి? ఏమ్మా పండు కోసుకొని వచ్చావు, మరి మన నాన్న అడగాలి కదా, మనం ఏంటో తినవచ్చో తినకూడదు ఏంతో అడగాలి కదా. లేదు ఆల్రెడీ నేను తిన్నాను అందనుకో, ఏదో బుద్ధి చెప్పాలి కదా. ఏం చేశాడు? తన కూడా పండుని తీసుకున్నాడు, ఇద్దరు కలిపి పరిపూర్తి చేశారు. ఇంత ఆశీర్వాదములో ఉన్న వీరికి ఏ కష్టము లేదు కదా. ఇంత ఆశీర్వాదములో ఉన్న వీరు ఏ స్థితికి దిగజారిపోయారో తెలుసా? ఈరోజు మనిషి జీవితంలో కానీ శ్రమ లేకపోతే, అంటే దేవుని యొక్క అవసరత లేదు నాకు, ఏం చేస్తారంటే ఈ ఆశీర్వాదములు అన్నీ మనకి కావాల్సినవన్నీ కలిగేటప్పుడు దేవుని యొక్క అవసరత మనిషికి ఉండదండి. దేవుడి జ్ఞాపకాలు మనిషికి ఉండవు. అందుకే అంటున్నాడు, ఈ స్వాస్థ్యము ఈ అంత్య దినాల్లో మీకు సమీపంగా ఉంది, సంతోషిస్తున్నారు ఈ స్వాస్థ్యంలోకి వెళ్ళిపోవాలని. కానీ మీకు కొద్దిపాటి అవసరమును బట్టి మీకు వాటిని అనుమతిస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఉండాలి మన జీవితంలో. శ్రమ లేకపోతే మనకు పరిపూర్ణం అవ్వమండి. అందుకే ఈరోజు భూమి మీద చాలా సందర్భంలో వివాహమైన వారు పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని ప్రార్థన చేస్తారు. దేవుడు చక్కని బహుమానాలు ఇస్తాడు. బహుమానాలు ఇచ్చిన దేవుడు ఎక్కడో ఒక ప్రదేశంలో ఒక కొదువు అనేది మాత్రం వాడు ఖచ్చితంగా దేవుడు పెడతాడు. కొదువు అంటే అంగవైకల్యమే కాదు, బాగా అల్లరి చేసేవాడుగానో మాట వినడవాడిగానో ఏదో విధంగా నీ ముందుకు వస్తాడు. రాగా నువ్వేం చేస్తావు? ప్రభువా నువ్వు సహాయం చెయ్యయ్యా, నీకు పరిపూర్ణమైన బిడ్డనిచ్చాడు. నీ బిడ్డ నువ్వు ఆడుకోవటమే దేవుడి సన్నిధి వాక్యము ప్రార్థనతో నీ పని లేదు. అవునా? ఏదో ఒక విధంగా ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు అనేది ఆ శ్రమలని ఏదో విధంగా అనుమతిస్తానే ఉంటాడు. మంచి బిడ్డలు కావాలి, మంచి బిడ్డలనే ఇస్తాడు. కానీ నువ్వు అతిశయించకుండా ఉండు నిమిత్తము, దేవుణ్ణి మర్చిపోకుండా ఉండే నిమిత్తము ఖచ్చితంగా నీ జీవితంలోకి ఆయన శ్రమలని అనుమతిస్తాడు. అన్ని విషయాల్లో చూడండి, మీరు వ్యాపారం ఉంది, వ్యాపారంలో కూడా మధ్యలో బ్రేకులు పడుతూనే ఉంటాయి. ఆరోగ్య విషయంలో బ్రేకులు పడుతూనే ఉంటాయి, చదువు విషయంలో బ్రేకులు పడుతూనే ఉంటాయి, ఉద్యోగ విషయంలో బ్రేకులు పడుతూనే ఉంటాయి, కుటుంబ విషయాలు ఏది చూసినా సరే ఖచ్చితంగా మధ్యలో దేవుడు ఆ బ్రేక్ వేస్తానే ఉంటాడు. అందుకు ఆయన చెప్తున్నాడు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ శ్రమలు అనేది అవసరము. అవసరం అంటారా కావద్దా అంటారా? మీరు చెప్పండి. ఏది లేకపోతే అసలు మనకి దేవుడి జ్ఞాపకం వస్తా, నిజమైన ఆశీర్వాదం దేవుడిచ్చేస్తే ఈ ఆశీర్వాదంలో ఎవరికైనా దేవుడు గుర్తు వస్తాడా? దేవుని యొక్క అవసరత ఎవరికైనా ఉందా? ఏం అవసరత ఉందా? అన్నీ వచ్చి పడిపోతే అసలు దేవుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? అతిశయం ఏం చేస్తుందంటే పాపంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఏ కొదువు లేకుండా చేశాడు అనుకోండి మన జీవితంలో, మనం కూడా ఏ విధంగా నీకు అనారోగ్యం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ కుటుంబ ఇబ్బందులు కానీ ఏ సమస్య లేదనుకోండి, మనం కూడా బోలెడు పళ్ళు తినేసేస్తాం. హవ్వ తినేసింది కదా పళ్ళు, మనం కూడా పళ్ళు తినేసేస్తాం. ఏం పళ్ళు తింటాం? సినిమా అనే పళ్ళు, ఇంకేదంటే అదే కదా. ఇక ఏ అడ్డు లేనప్పుడు సీరియల్ అంటే ఎన్ని ఫలాలు తింటాం మనం? హవ్వ తినేసిందా పండు, దేవుడు వద్దు అందు తింది. ఇప్పుడు మనం కూడా అన్ని సుఖంగా ఉన్నాయి అనుకోండి, మనం కూడా ఈ ఫలాలన్నీ తినేసేస్తాం. బయట కనపడ్డవన్నీ తినేసేస్తాం, ఏం కనిపిస్తే అదే తినేస్తాం మనం కూడా. అది కాబట్టి తిని పరిస్థితికి అక్కడికి తెచ్చుకుంది. మనం కూడా ఏ ముళ్ళు లేకపోతే, మనకు కూడా ఏ కష్టము లేకపోతే
ఏది లేకపోతే నిజంగా నువ్వు ఆలోచించు. నీ శరీరంలో నొప్పి కానీ బలహీనత లేదు, ఆర్థికంగా కానీ ఏ విషయంలో నీకు లోటు లేదు. నువ్వేం చేస్తావో తెలుసా? తెలియని ఒక పాపం నీలో ప్రారంభమైంది. అతిశయమో, గర్వమో, మరొకరిని చిన్నగా చూడటమో, నేనే గొప్పవాడిని అనుకోవటమో, ఏదైనా సరే మన పతనానికి తీసుకొని వెళ్ళిపోతుంది. అది అంత విశాలమైన ప్రదేశంలో దేవుడు ఆశీర్వదిస్తే ఈ హవ్వ ఇదిగో పండు తింది, చివరికి పతనమైపోయింది. మనం కూడా అంతే. అన్నీ ఇస్తే మనం ఎల్లు పొళ్ళు తింటామో. ఆదివారం దేవాలయానికి ఏం వచ్చే పర్లేదు, ఇంకా కనపడిందల్లా తీసుకొని వెళ్ళిపోతాం మనం. అది ఏం చేస్తుంది? చివరికి పూర్తిగా దేవుడి నుంచి లోకములోనికి, ఇదిగో పాతాళానికి మన దిగజారుస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము ప్రభు నీకు ఇచ్చాడు. అది ఇవ్వటానికి భూమి మీదకి ఇచ్చాడు, మనకి స్వాస్థ్యం ఇచ్చాడు. ఈ స్వాస్థ్యము ఈ చివరి దినాల్లో మనం స్వతంత్రించుకోబోతున్నాం. మన కొరకు పరలోకంలో సిద్ధంగా ఉంది. దీని యొద్దకు వెళ్ళబోయే నీవు, ఇదిగో కొద్ది దినాలు శ్రమలు నీకు అవసరం. ప్రభుని పట్టుకొని ప్రభును బతిమలాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రభాని మనం అడుగుతున్నాము అంటే దానికి కారణము మనలో ఉన్న ఒక బలహీనతలు, మనలో ఉన్న అనారోగ్యం. కానీ భక్తులుగా ఏ రోజు కూడా దానికి మనం కృంగిపోకూడదు. దేవుడు నాకు అనుమతించాడు. తన ప్రేమించే వారికి ఖచ్చితంగా, ఇదిగో భక్తుడు దైవ సేవకుడు చెప్తున్నాడు, నాలో ఒక ముళ్ళు ఉంది, ఇది తీసేవేమని దేవుడు ఎన్నోసార్లు బతిమలాడాను, ఇది తీసేయను అని చెప్పాడట. నీకు ఉండాల్సిందే. ఈరోజు నువ్వు అడుగు, ప్రభా నాకు ఇది తగ్గించు, ఇది తీసివేయి అనుకున్న, ఒకవేళ అది తీసివేసినా మరొకటైనా నీ జీవితంలోకి అనుమతిస్తాడు. ఏమీ లేకుండా అయితే ఆయన వదలడు. వదిలితే నువ్వు ఆయన నుంచి దూరం అయిపోతావు, ఆ స్వాస్థానికి దూరం అయిపోతావు. కానీ అక్కడ అంటాడు, ఇదిగో సువర్ణం అంట. సువర్ణము, కొత్త సువర్ణం చాలా బాగుంటుంది. ఇది వాడుతూ రాగానే ఈ సువర్ణం ఏమైపోద్ది? మలినమైపోయింది. అయితే అక్కడ ఏమని రాశాడు చదవండి. నశించిపోవు సువర్ణము, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిన దేని ద్వారా అంట? శోధన. ఈ శోధనల మధ్య నువ్వు పరీక్షకి నిలబడాలి. రాని ఎన్ని దినాలండి? కొద్ది దినాలే ఇవి. ప్రభు కొద్ది దినాలు ఇవి, శ్రమలు కొద్ది దినాలే మనకు అనుమతించింది. మన ఆయుష్ కూడా కొద్ది దినాలే. ఇక్కడ ఈ శ్రమలు అనుమతించింది కొద్ది దినాలే. కానీ భక్తుడికి ఎప్పుడైనా సరే ఈ శ్రమల మధ్య దేవుని మనం ప్రశ్నించడం కాదు. ఇది పౌలు భక్తులాగా నువ్వు ప్రార్థించే. అన్ని శ్రమలు దేవుడు అనుమతించినయే కాదు. కొన్ని శ్రమలు మనం తెచ్చుకున్నవి ఉన్నాయి. కానీ అన్ని శ్రమలు వచ్చినవని దేవుడే ఇచ్చేశాడు అనుకోకండి. కొన్ని శ్రమలు దేవుడు అనుమతించాడు. ఆ శ్రమలలో నుండి ఖచ్చితంగా మనందరం కూడా బయటికి రావాలని ప్రయత్నం కాదు, కానీ ఆ శ్రమల ద్వారా దేవుడు ఏమి నేర్పుతాడంట? అన్నీ నేర్పుతాడు ఆయన. కనుక మీరు గమనించండి, మనందరి జీవితాల్లో కూడా యెహోవా ఆశీర్వాదము, ఐశ్వర్యం ఇస్తుంది. ఇది నువ్వేదో పెద్ద చేసుకోవాలని తాపత్రయం కాదు. నువ్వు ఉన్న స్థితిలో ప్రభా ఇది నీది, దీనికి నేను పాత్రుని కాదు, అయినా నాకు శ్రేష్టమైన స్థితి ఇచ్చావు అని నీ స్థితిని బట్టి నువ్వు ఆనందించు. కానీ ఏదో స్థితి ఇవ్వలేదు అని దేవుడి దగ్గర మనం అలా మాట్లాడకూడదు. ఈ స్థితిలో ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత కలిగి అంటావో దేవుడు ఆ శ్రమల మధ్య నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకొని వెళ్తాడు. ఆయన ఖచ్చితంగా దేవుడు తీసుకొని వెళ్తాడు. కనుక మనందరికీ కూడా ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదము మనకి సమృద్ధైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దీనితో పాటు దేవుడు కొద్ది కాలము శ్రమలను కూడా మన జీవితంలోనికి ఆయన అనుమతిస్తాడు. ఇలాంటి శ్రమల మధ్య మనమేమీ భయపడక్కర్లే. కొద్ది కాలం ఉంటాయి.
ఈ శ్రమలు ఒకవేళ మనల్ని ప్రాణానికి హాని చేసే కాదు ఇవి. కొద్ది దినాలు మనలో ఉండి మనల్ని ఎక్కువగా దేవుని యొద్దకు తీసుకుని వెళ్తుంది. అనేక మంది కొరకు ప్రార్థన చేసే విధంగా చేస్తుంది. ఎప్పుడు ప్రభువుని మనం తలంచుకునే విధంగా చేస్తాయి. గర్వం రానివ్వు. చూడండి, రోగం వచ్చి బాధలో ఉన్నవాడు వాడేం గర్వించడు. అయ్యా చాలు ప్రభా, ఏదో చిన్నది ఆహారం తినడానికి ఆరోగ్యం ఇస్తే చాలు అని అడుగుతాం. ఇప్పుడు ఇస్తేనేమన్నా ఇప్పుడు దీనికన్నా ఎక్కడదో అడుగుతాం మనం. కానీ పూర్తిగా అయిపోయింది అనుకో, అప్పుడేం అడుగుతాం? ఏం ప్రభా, మంచంలో చిన్న అడుగులేసి నడవటానికి ఆరోగ్యం ఇస్తే చాలు అనుకుంటాం. మంచం మీద పడేసిన తర్వాత అదే కోరుకుంటాం. ఏమీ లేకపోతే అడిగే ఆలోచనలు వేరు, మనం వెళ్ళే ప్రదేశాలు వేరు, మన ఊహలు వేరు, తలంపులు వేరు. ఇవన్నీ దేవుని స్వాస్థ్యానికి దూరంగా తీసుకుని వెళతాయి. అందుకే దేవుడు ఆశీర్వదిస్తూ దానిలో కొన్ని శ్రమలు కూడా పెట్టి మనందరినీ పరిపూర్ణతలోకైనా తీసుకుని వెళ్ళే దేవుణ్ణి ఎప్పుడు కూడా మహింపరు